అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టెట్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత జర్నల్ నంబరు లేదా పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మే ఆర్ జూన్ 2024లో టెట్ రాసిన వాళ్ళకు మీరు అక్కడ ఫీ పేమెంట్ దగ్గరికి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అప్లికేషన్ ఫీ అనేది 0 చూపిస్తుంది ఆటోమేటిక్గా. డోంట్ వర్రీ. నెక్స్ట్ ఇక్కడ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ అంటే ఫస్ట్ ఫీ పేమెంట్ దగ్గర ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్. మీరు అక్కడ ఫీ 0 ఉన్నా కానీ అది ప్రొసీడ్ అని కొట్టినప్పుడు ఆ డేట్ చూపిస్తుంది. అంటే ఏ డేట్ అయితే మీరు ప్రొసీడ్ అని ఇప్పుడు నిన్న కానీ ఈరోజు అంటే ఎప్పుడు కానీ కొడతారో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ డీటెయిల్స్ అనే ఫామ్ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికెంట్స్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. అలాగే ఫాదర్స్ నేమ్. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్, అక్కడ ఫస్ట్లోనే పెట్టిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ అప్లికెంట్స్ ఆధార్ నెంబరు, ఇంకా జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఇదే కంటిన్యూ కాలమ్స్లో మదర్స్ నేమ్. నెక్స్ట్ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎస్సీనా, బీసీనా, ఓసీనా, ఎస్టీ అని అడుగుతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఇంకా డిజేబుల్ పర్సన్ అంటే ఆ డీటెయిల్స్ ఎస్ అని కొడితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, ఫిల్ చేయాలి. నో అని కొడితే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాం మనము. ఏముంటాయంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే 10th క్లాస్ మెమోలో మీకు ఉంటాయి మౌల్స్ వివరాలు, నెంబర్ 1, నెంబర్ 2. ఇక్కడ 1కి మాత్రమే స్టార్ మార్క్ ఇచ్చారు, రెండో దానికి ఇవ్వలేదు. అంటే ఒక్క ఐడెంటిఫికేషన్ మార్క్ ఎంటర్ చేసినా సరిపోద్ది. ఏవైతే ఇక్కడ స్టార్ సింబల్స్ రెడ్ కలర్లో ఉంటాయో వాటిని కంపల్సరీగా మెన్షన్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ టీచర్ అంటే మీకు ఇక్కడ ఫీ పేమెంట్ దగ్గర మీరు చేసిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. అక్కడ ఎస్ అంటే ఏ డిస్టిక్లో చేస్తున్నారు, ఏం పోస్ట్లో ఉన్నారు అని చెప్పేసి వస్తాయి. స్కూల్ గవర్నమెంట్ టీచర్ అయితే నో అని పెట్టేస్తే ఇట్లా వస్తుంది. మీరు పాస్ అయ్యారా లేదంటే పర్సూయింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా చదువుతున్నారా అని అడుగుతుంది. డిఈడి వాళ్ళు అయితే ఐ హ్యావ్ పాస్డ్ అని, బీఈడి వాళ్ళు కూడా పాస్ అయిన వాళ్ళైతే ఐ హ్యావ్ పాస్డ్ అని, చదువుతున్న వాళ్ళైతే కింద సెకండ్ ఆప్షన్ పర్సూయింగ్ అని ఉంటుంది, అది ఎంచుకోవాలి ఇక్కడ. తర్వాత ఐ గోన్ త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ మొత్తం చదువుకున్నారా అని అడుగుతుంది. ఎస్ అని, అది ఫీ పేమెంట్ దగ్గరనే చేసి ఉంటాం అది కూడా. తర్వాత మనకు కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్లో అక్కడ మీరు విలేజ్ నేమ్, మండల్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ నెంబర్ ఇవి మాత్రం ఎంటర్ చేస్తే చాలు. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ అని అడుగుతుంది. ఇక్కడ పేపర్ 1 వాళ్ళకైతే డైరెక్ట్ పేపర్ 1 అని చూపిస్తుంది. పేపర్ 2 వాళ్ళకైతే సబ్జెక్ట్ అని చూపిస్తుంది. అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అని చూస్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అని చెప్పేసి మీ మదర్ టంగ్ని సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం అంటే ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. అది మీరు తెలుగు అని పెట్టుకున్నారనుకోండి, ఇంగ్లీష్ తెలుగు అని వస్తుంది ఆటోమేటిక్గా. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్గానే డిఫాల్ట్గా ఉంటుంది అందరికీ. ఫస్ట్ లాంగ్వేజ్ ఒకటి మనం మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకుంటాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూడండి, ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు ఫస్టే. క్యాండిడేట్స్ ఈ డేట్ ఉంది కదా 23/12/2015, దీనికంటే ముందు అయిపోయింటే కనుక మీరు డిఈడి కానీ అవి కానీ ఈ డేట్ రోజు లేదా దీనికంటే ముందు అయిపోయింటే బీఈడి కానీ ఏదైనా డిఈడి లేదా బీఈడి క్వాలిఫికేషన్ ఈ డేట్ కంటే ముందు అయిపోయింటే మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఈ డేట్ తర్వాత కనుక అయిపోయింటే ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ అని చెప్పేసి. ఓకే, అది చూజ్ చేసుకోమని చెప్పారు. ఇంకా ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ కూడా ఉన్నాయి ఆ కింద క్వాలిఫికేషన్స్లో అన్నీ. అంటే ఈ సెకండ్ది క్లిక్ చేస్తే కింద దాంట్లో ఏదో ఒకటి ఉంటుందని అర్థం అన్నమాట. ఇది క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఉన్నటువంటి వివరాలు. ఓకే, ఇక్కడ రెండే ఉంటాయి మనకు చూజ్ చేసుకోవాల్సింది క్వాలిఫికేషన్. డోంట్ కన్ఫ్యూజ్. 23/12/2015 కంటే ముందు అయిపోయింటే సెకండ్ ఆప్షను, దాని తర్వాత అయిపోయింటే ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇదేం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇంకా ఏది డిఈడి కానీ బీఈడి కానీ మీ కోర్సెస్. తర్వాత ఏముంటుందంటే ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 1 అంటే
ఇక్కడ పేపర్ 1 ఏం చేశారు, డిఈడినా స్పెషల్ బీఈడి కోర్సా, మీరు కోర్స్ ఏది చేశారో అది ఇక్కడ కోర్సు డీటెయిల్స్ కనిపిస్తాయి, అది ఎంటర్ చేయాలి, క్లిక్ చేయాలి. ఎక్కడ చదివారు, గవర్నమెంట్ కాలేజా లేకుంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజా, ఓయూవా, ఉస్మానియా యూనివర్సిటీ, ఇట్లా యూనివర్సిటీ కాలేజెసా అని అడుగుతుంది, అది చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి 10th క్లాస్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్. అంటే ఇక్కడ మీకు ఇది చూస్ చేసుకున్న వెంబడే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కూడా పక్కన ఇంకో కాలం వచ్చేస్తుంది, అది కూడా ఎంటర్ చేయాలి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. తర్వాత ఇక్కడ జనరల్ నెంబర్ ఫెచ్ అయి ఉంటుంది, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఇది. ఆర్ యూ డైరెక్ట్ అపియర్డ్ ఇన్ డిగ్రీ ఇన్ ఓపెన్ మోడ్, ఓపెన్ డిగ్రీ కనుక డైరెక్ట్ జాయిన్ అయితే ఎస్ అని కొడితే మీకు తదితర వివరాలు వస్తాయి, ఎంటర్ చేయండి. నో అని కొడితే మీకు పక్కన ఎస్ఎస్సి వివరాలు ఎంటర్ చేయండి అని అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఇంకా మామూలే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీరు చదివిన డిస్టిక్ను ఫస్ట్ ప్రతి క్లాస్కు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్, స్టడీ టైపు, నెక్స్ట్ స్కూల్ పేరు లేదా విలేజ్ పేరు, అట్లా జెడ్పిహెచ్ఎస్ అని చెప్పేసి మీ విలేజ్ నేమ్. అట్లా ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఎంపీపీఎస్ అని ఉంటాయి కదా, ఎంపీపీఎస్ మీ విలేజ్ నేమ్ ఎక్కడ చదివింటారు అట్లా ఇది టైప్ చేయాలి. ఈ మిగతా 2 మాత్రం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏమొస్తుందంటే రెగ్యులర్ స్టడీ, వితౌట్ రెగ్యులర్ స్కూల్ అని 2 ఉంటాయి. ఇక్కడ రెగ్యులర్ స్కూల్ స్టడీ ఒకటి, వితౌట్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అని. ఇంకా డిస్ట్రిక్ట్స్ ఎలాగో మనకు కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఈ అన్ని 7th క్లాస్ వరకు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చివర్లో మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది, దీన్ని మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు 4 years ఏదైతే చదివింటారో అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది, అదే మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందు ఇది ఒకటి ఉంది చెప్పడం మర్చిపోయాను, ప్రీవియస్ ఇయర్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇది క్లిక్ చేసిన వెంబడే ఇంతకుముందు ఎగ్జామ్ రాశారంటే ఎస్ అని కొట్టి చాలా చూపిస్తుంది అయిపోయిన టెట్స్ అన్ని. దాంట్లో మీరు ఏది రాశారో దాన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చిన దాన్ని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అన్ని రాసినా హైయెస్ట్ మార్క్స్ ఏదొచ్చిందో దాన్ని ఒకదాన్ని ఎంటర్ చేసినా సరిపోతుంది. సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మొత్తం మీకు 16 సెంటర్స్ ఉన్నాయి. ఈ 16 సెంటర్స్ అక్కడ వస్తాయి, సెలెక్ట్ అని ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకోండి, మీకు అవైలబిలిటీని బట్టి చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ చూస్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఫోటో అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 200 KB బిలో ఉండాలి, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సిగ్నేచరు 50 KB బిలో ఉండాలి, దాన్ని సపరేట్గా అప్లోడ్ చేయాలి. ఈ డిక్లరేషన్ క్లిక్ చేసేసి కింద ప్రివ్యూ చూడాలి. ప్రివ్యూ అంటే మీరు ఇంతవరకు చేసిన అప్లికేషన్ మొత్తం ఒకసారి ప్రివ్యూ చూస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ ఏమైనా అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. లేదు అంతా కరెక్ట్ ఉందనుకున్నప్పుడు ప్రివ్యూ ఓకే అన్నప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రింట్ చేసుకోండి అని చెప్పేసి డైరెక్ట్ వస్తుంది, ప్రింట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా అర్థం కాకుంటే మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.